వెల్కమ్ టు పల్లవి టీవీ. తుని అయితే కాకినాడ సమీపంలో తుని మండల పరిధిలో దొండవాక మండలం సమీపంలో సిహెచ్ అగ్రహారం విలేజ్ లో చిన్నారి తప్పిపోయిన చిన్నారి ఇప్పటి వరకు ఆ చిన్నారి ఆచూకీ దొరకలేదు. దాదాపు 11 రోజులుగా వెతుకుతూనే ఉన్నారు. అటు పోలీసులు కావచ్చు, ఫారెస్ట్ ఆఫీసర్లు, అట్లాగే ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా రంగంలోకి దిగింది. నిన్న ఏపీ హోంశాఖ మంత్రి అనిత అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధిత తల్లిదండ్రులను పరామర్శించారు. ధైర్యంగా ఉండండి, చిన్నారి దొరికేంత వరకు మీకు సహాయక చర్యలు కావచ్చు, గాలింపు చర్యలు ఖచ్చితంగా కొనసాగుతాయని ఆమె చెప్పారు. అయితే ప్రస్తుతం హనుమాన్ అనే స్పెషల్ టీం ద్వారా థర్మల్ డ్రోన్ల ద్వారా ఆ ఫారెస్ట్ లో జంతువుల కదలికలు, జంతువుల జాడ, అట్లాగే చిన్నారి కోసం డ్రోన్ల ద్వారా ఇప్పటికీ గాలిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ఆ ఏరియాలో ఉండే 7 మొబైల్ టవర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చినటువంటి మొత్తం కాల్స్ డంపు మొత్తం స్వీకరించి దాన్ని మొత్తం అనాలిసిస్ చేశారు. దాదాపు కొంతమంది అనుమానాస్పదం మాట్లాడిన కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. సో అటువైపు నుంచి కూడా ఎట్లాంటి క్లూ దొరకలేదు. ఇటు జంతువులు ఎత్తుకు వెళ్ళిన ఆనవాళ్ళు కూడా దొరకలేదు. సో మరోవైపు కిడ్నాపింగ్ దశ ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు, కానీ ఎక్కడ ఒక చిన్న లీడ్ దొరకలేదు. 2 ఏళ్ల పాప 11 రోజులు రాష్ట్రం మొత్తం చూస్తున్న పరిస్థితి ఆ ఇన్సిడెంట్ ని. పోలీసు యంత్రాంగం అట్లాగే ఎస్డిఆర్ఎఫ్, ఫారెస్ట్ వీళ్ళంతా అక్కడే ఉండి గాలింపు చర్యలు చేపడుతున్నా కానీ ఎవ్వరికి ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఆ చిన్నారితో వెళ్ళిన కుక్క 4 రోజుల తర్వాత తిరిగి వచ్చి 5వ రోజు ఆకస్మికంగా చనిపోవడం జరిగింది. సో కీలక ఆధారంగా భావించిన కుక్కకు GPS ట్రాకర్ పెట్టి తిప్పినా గానీ ప్రయోజనం లేకుండా పోయింది. సో నిన్న ఒక కొత్త టెక్నిక్ ఉపయోగించారు. అదేంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆ పామాయిల్ తోట చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్. ఈ ఫెన్సింగ్ కు బొమ్మను పెట్టిరు, రెండు బొమ్మలు పెట్టి ఆ బొమ్మల దగ్గర మాంసం పెట్టిరు. ఎందుకంటే ఒకవేళ చిన్నారిని కనుక ఏవైనా జంతువులు లాక్కెళ్ళి ఉంటే మళ్ళీ ఆ స్మెల్ మాంసం స్మెల్ బట్టి ఆ బొమ్మలను చూసి మళ్ళీ తీసుకురావడానికి వస్తాయనే ఉద్దేశంతో నిన్న ఫారెస్ట్ అధికారులు అట్లాగే పోలీసులు కలిపి నిన్న ఫెన్సింగ్ కు 2 కీలకమైన చోట్ల బొమ్మలు పెట్టి ప్రయత్నం చేశారు. కానీ దానివల్ల కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి పాజిటివ్ రిజల్ట్ రాలేదు. సో మరోవైపు జ్యోతిష్యుల పేరుతో, బాబాల పేరుతో, పండితుల పేరుతో బాలిక తల్లి ఇంటికి వెళ్తున్న కొంతమంది అక్కడ నానా హడావిడి సృష్టిస్తా ఉన్నారు. వాళ్ళు మీ పాప ఇట్లా దొరుకుతుంది, కొన్ని పూజలు చేయాలి, అవి చేయాలి అంటూ వాళ్ళను ఇబ్బంది పెడుతున్న విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి. ఎలా వస్తుందో తెలుసు, ఎంత మంచి చేస్తున్నారంటే లేదు, ఇలా ఈ దారంట చేస్తుంది, లేదంటే ఈ దారంట చేస్తుంది, లేదంటే భూదేతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. రాత్రి ఎక్కడ వద్దంటే వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు నైట్ కి ఒంటిగా నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు ఎక్కిపోయింది, లేదంటే భూదేతలో దిగిపోయింది, భూదేతలో చచ్చిపోయింది. ఒకటి వేసి బయట పంపాల్సింది కదా, ఎందుకు ఆపేశారు అన్నారు మేడం. మగవాళ్ళు ఎవరున్నారండి, నైట్ చాలా చేస్తున్నాడు. అసలు పిల్లలతో ఎవరెవరో ఏం జరుగుతుంది ఇంకా నైట్ మొత్తం కూర్చొని. మరి అలాంటినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు బయట ఉన్న పోలీసులకు ఒకసారి చెప్పకూడదా? మీరు ఎస్సీ గారికి ఎవరో చెప్తే ఇబ్బంది లేకుండా ఎస్సీ తోటి కూడా మాట్లాడితే మీరు చెప్పాలి. అలాగే ఇదే మాట ఇది పరిస్థితి. ఎవరైతే బాలిక తల్లి ఉందో బాలిక తల్లికి కొంతమంది పండితులు, జ్యోతిషుల పేరుతో వచ్చి పూజలు చేస్తా అట్లా ఇట్లా చెప్తామని ఆమెను మభ్యపెట్టే ప్రయత్నం కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో మరోవైపు గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆ బాధిత కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించి సో గాలింపు చర్యలు ఆమె పాప దొరికేంత వరకు మా ఎఫర్ట్స్ లో ప్రభుత్వం నుంచి ఎఫర్ట్స్ లో ఎక్కడ కూడా లోపం ఉండదు, ఖచ్చితంగా మేము సపోర్ట్ గా ఉంటామనేది ఆ విషయం చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ అంతు చిక్కని విషయం ఏంటంటే చిన్న క్లూ కూడా, టెక్నికల్ క్లూ లేదు. ప్లస్ మనకు బయట జంతువులు కనుక లాక్కెళ్తే ఉండే ఆ చిన్న క్లూలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో ఇది ఒక అంతు చిక్కని మిస్టరీగా మారిపోతా ఉంది. ఇదే విషయాన్ని కాకినాడ ఎస్పీ కూడా ఇదే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తా ఉన్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. ప్లాన్డ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచి వెళ్ళటం చూశారు కాబట్టి, అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్తుంటే అది టెక్నికల్ అనాలిసిస్ తో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడీఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి
వాళ్ళని కూడా రోపిన్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్ లో. 6 పాయింట్లు గుర్తించామన్నారు సార్ 2 days నుంచి. వీఆర్ డూయింగ్ సో ఫార్ ఆల్ ఎఫర్ట్స్ ఆర్ లీడింగ్ టు డెడ్ ఎండ్ ఓన్లీ. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్లి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది, అక్కడ సడన్ గా ఏదో జరిగి ఉంటే తప్ప. ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడాను, నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లానే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారు అంటే 30 minutes డ్యూరేషన్ లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. సో ఏదన్నా యానిమల్ తీసుకొని వెళ్ళాలి లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్ లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మీకు ముందు నుంచి కనిపిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళందరూ కంటిన్యూస్ గా 24/7 ఏ నిమిషం అయితే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి, బికాస్ ఇట్ ఈస్ ఏ స్మాల్ కిడ్, ఆహారం లేక చనిపోకూడదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఇక్కడిక్కడే ఉండి ఆహారం లేక చనిపోతే అది చాలా బాధాకరమైన విషయం అని అప్పటి నుంచే చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ ఇంకా పర్సూ చేస్తున్నాము. బోత్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సర్చ్ విల్ గో ఆన్. సో ఓవరాల్ గా ఎస్పీ చెప్తున్న దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇది బయటి వ్యక్తుల పని కాలేదు. అంటే ఎవరైనా కిడ్నాప్ చేసినా లేకుంటే ఇంకేదైనా ఫోన్ కాల్స్ మాట్లాడినా ఆ పాపని ఇంకెవరైనా తీసుకెళ్ళినా కానీ ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర క్లూ దొరికేది. ఇక్కడ అట్లాంటి క్లూస్ ఏం దొరకట్లేదు కాబట్టి ఏదైనా ఎనిమల్ లాక్కెళ్ళితేనే ఇట్లాంటి సిచ్యువేషన్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు అనేది చెప్తా ఉన్నారు. మొత్తానికైతే గాలింపు ఇంకా కొనసాగుతూ ఉంది. పాప ఇప్పటికే దాదాపు 11 రోజులు పూర్తయిన పరిస్థితి. సో మళ్ళీ ఇంకా ఎప్పుడు పాప ఆచూకీ ఎప్పుడు దొరుకుతుంది, పాప దొరుకుతుందా? 2 సంవత్సరాల చిన్నారి రాత్రింబవళ్ళు నీళ్లు లేకుండా అన్నం లేకుండా ఎట్లా ఉండగలుగుతుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. సర్వైవింగ్ ఏంటి అనేది ఇంకా కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, చాలా మందికి కావచ్చు, ఇంకా పాప బతికే ఉందన్న హోప్స్ మాత్రం కనిపిస్తా ఉన్నాయి. చూడాలి మళ్ళీ పోలీసులు చివరికి ఈ కేసును ఎట్లా చేజ్ చేస్తారు, ఆ పాపను ఎట్లా పట్టుకుంటారు అనేది చూడాలి.